ఈఎంఐలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ అవునండి. ఫైనాన్షియల్ స్ట్రెస్ కి కారణమా? అవునండి. ఇప్పుడు ఆయనదేమైంది 1,50,000 వస్తే మీరు నమ్మరు 5,000 కూడా సేవింగ్ చేయలేకపోతున్నారు. ఓహ్! 5,000 సేవింగ్ అంటే చేయలేకపోతున్నారు అంటే అన్నీ కట్ కారణం అయిపోతున్నాయి. ఈఎంఐలు. హ్మ్. ఒకటేమో ప్లాట్ ఏదో కొన్నారు. హ్మ్. దానికొక ఈఎంఐ వెళ్ళిపోయింది. ఒక ఇల్లు కొనుక్కున్నారు. దానికో హ్మ్. 60,000 ఈఎంఐ వెళ్ళిపోయింది. హ్మ్. పిల్లల చదువులకో 40,000 అయిపోతున్నాయి. ఇంట్లో ఖర్చులు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి తెలుసు కదండీ! చాలా. అవును. ఇక ఆయనకున్న 1,40,000కి ఇంటి ఖర్చులు 50,000 అయిపోతుంది. ఈఎంఐలకో 80,000 అయిపోతుంది. ఫీజులున్నాయి. ఫీజులకో 40,000 పెట్రోల్, అయిపోతుంది. డీజిల్ ధరలు మళ్ళీ పైగా. ఇంకేం చేయగలరు చెప్పండి? ఆయన అసలేమి చేయలేకపోతున్నారు. అంటే ఒక్క 10,000 కూడా సేవ్ చేయలేని సిట్యుయేషన్‌కి ఎందుకెళ్ళిపోతున్నారంటే మీరన్నదే కరెక్ట్. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. హ్మ్. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు. హ్మ్. దానివల్ల ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. అదే హ్మ్. మీరొక 20,000 40,000 మీరు గాని ఖచ్చితంగా ఒక సేవింగ్స్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ మనం చెప్పిన దాంట్లో మీరు ఈఎంఐలు కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ల్లో పెట్టుకున్నారనుకోండి ఓ 4, 5 కోట్లయ్యేవి.